దేశానికి తీసుకురావాలంటే వాళ్ళు డైరెక్ట్ ఫ్లైట్స్ ఇవన్నీ అడుగుతున్నారు. కాబట్టి దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టినాం. ఎయిర్పోర్ట్ అనేది అభివృద్ధిని కూడా తీసుకొచ్చి పెడుతుంది. డెఫినెట్గా ఎయిర్పోర్టుల మీద ప్రత్యేకమైన దృష్టి పెడతాం. ఇక రెండవది 99% నేను సామాన్యుల నుంచి మీకు తెలుసు, అప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరు వచ్చినా కలుస్తాం. నేను గుమ్మడి నరసయ్య గారిది నాకు సాయంత్రం అంటే ఆ రోజు ఎంబడే నాకు తెలియలేదు, సాయంత్రం చూస్తే ఆ వీడియో చూసి నా ఇంటికి చాలా దూరంలో రోడ్కి అటు సైడ్, రోడ్కి ఇటు సైడ్ కాదు, ఇంటి దగ్గర కూడా కాదు, వారు పాపం దూరంగా నించున్నారు. ఒక పిల్లోడు ఎవడో వీడియో తీస్తున్నాడు, ఆ వీడియో తీసి ఏదో పోస్ట్ చేసినట్టు వాళ్ళు మా ఇంటి దగ్గరకు కూడా రాలేదు. ఇమ్మీడియట్గా అదే రోజు సాయంత్రం నేను గుమ్మడి నరసయ్య గారికి నా పేషెంట్ నుంచి ఫోన్ చేయించిన, నెక్స్ట్ డే పొద్దున రాండి ముఖ్యమంత్రి గారు కలుస్తారని. వారు మాట్లాడి నేను ఆల్రెడీ ఖమ్మం వచ్చేసిన, మళ్ళీ హైదరాబాద్ వచ్చినప్పుడు నేను వచ్చి కలుస్తా అన్నాడు. వారు చాలా ఏండ్లు ప్రజాప్రతినిధిగా పనిచేసిండ్రు. రెండవది వారు సొంతంగా ఏం అడిగే, నా కమ్యూనిస్టులను కలవడానికి నాకు కొంచెం ఎప్పుడూ ఉత్సాహం ఉంటుంది. ఎందుకంటే సొంత పేరులు ఏం అడగారు, ఏదైనా పబ్లిక్ ఇష్యూ ఉంటే అడుగుతారు, చేయగలిగింది ఉంటే చేస్తాం, లేనిది ఉంటే వివరిస్తే అర్థం కూడా చేసుకుంటారు. కాబట్టి గుమ్మడి నరసయ్య గారి పట్ల కూడా ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ఎవరైనా ఒకప్పుడు వాళ్ళు ఈ సభలో చాలా ప్రముఖ క్రియాశీలక పాత్ర పోషించిన వాళ్ళు, వాళ్ళని ఎవరిని కూడా నేను ఎప్పుడు ఇగ్నోర్ చేయను. ఏదైనా అనుకోకుండా చిన్న చిన్నవి జరిగినా ఎంబడే సర్దిద్దుకోవడానికి ట్రై చేస్తాం. అయితే ఈ సందర్భంగా నా ఆలోచనని కూడా సభ్యులతో పంచుకోదలుచుకున్నాను. నేను సెక్రటేరియట్లో 4 to 6 ప్రజాప్రతినిధులను కలుస్తా. మీరు సమయం ఒకరోజు ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసిన. ఎవరో ఆ సిస్టమ్ ఫాలో అవుతలేరు. పొద్దున్నే 8 గంటలకు వస్తారు, నేను ఇంటి బయట ఉన్న వచ్చి కలువ అంటారు. కనీసం నేను బ్రష్ చేసుకుందామంటే కూడా టైం మీద నాకు అర్జెంటుగా పోయేది ఉంది, నువ్వు రా అంటారు. నేను సరే అని 8 గంటల ఆయన కలిసి లోపలికి పోగానే 8:30కి ఇంకొక ఆయన నేను బయట వెయిట్ చేస్తున్నా రమ్మంటాడు. సో ఇట్లా మీరు ఏ టైము ఎట్లా అనేది కాకుండా వచ్చేసి కలవమనడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. నేను కూడా సభ్యులందరికీ ప్రజెంట్ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఫార్మర్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కానీ నా రిక్వెస్ట్ 4 to 5 4 to 6 నేను సమయం పెట్టుకుంటా. మీరు ఆ ప్రకారంగా అపాయింట్మెంట్ తీసుకొని ఒక 24 hours బిఫోర్ వస్తే నేను ఎంతమందికి ఇస్తున్నానో మా పేషెంట్ కూడా ఒక అవగాహన ఉంటుంది. మనం 1 hour కలచాలనుకుంటే 10 మందిని కలవగలుగుతాం. 5-6 నిమిషాలు ఒకరికి ఇచ్చిన, ఒకవేళ మనం 20 మందిని కలవదలుచుకుంటే 2 గంటలు ఇవ్వగలము. సో మీరు ఒక రోజు ముందు పేషీలు అడిగితే మీ టైం ఫిక్స్ చేస్తాం. వీలైనంత వరకు మీకు కూడా మిగతా పనులు చూసుకొని 4 నుంచి 5 వరకు 6 వరకు పెట్టుకుంటే వారంలో ఒక 4 రోజులు మనం సెక్రటేరియట్లో కలుసుకోగలిగితే నాకు అక్కడ ఆఫీస్ వ్యవస్థ కూడా ఉంటుంది. అంటే ఆఫీసర్లు ఉంటారు ఇంటి దగ్గర, నాకు ఆఫీసర్ల వ్యవస్థ ఉండదు. నా పిఏలు నాకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. మీరు కలిసిన మళ్ళీ నేను ఆఫీస్కు రమ్మనండో ఇదానో ఉంటుంది. కాబట్టి దయచేసి సంఘాలకు కానీ ప్రజా సంఘాలకు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులకు కానీ మాజీ